ఎన్టీఆర్ గారి క్యారెక్టర్‌ని టెర్రరిస్ట్‌ని చేసి లాస్ట్‌లో చంపేయకుండా అతన్ని కాపాడి లాస్ట్ మినిట్‌లో ఫ్రెండ్ కోసం ఇండియన్ పక్కన నూకేసినవా? అమ్మా! చిన్న సినిమా ఎక్కువ మంది చూడలేదు. ఓకే అనుకోవచ్చు. బట్ స్టిల్ నేను థియేటర్‌లో అనుభవించిన బాధ అంతా ఇంత కాదు. ఈ సినిమా చూస్తుంటే విషం కక్కుకొని చచ్చిపోతున్నావు చూసినావా? క్రింజ్‌కి కక్కుకొని చచ్చిపోతున్నావు అక్కడే. లిటరల్‌గా నువ్వు థియేటర్‌లోంచి బయటికి రావు. ఆ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతా ఉంటే దిస్ ఈస్ ఇది లిటరల్ చూపిస్తున్నా. లిటరల్‌గా చిన్న పిల్లలు గట్టిగా కొట్టుకుంటారు. అంత దారుణంగా ఉంటది. మా చిలుక పిలిచింది వచ్చేసా కంగారు పడగండి ఎవరు నువ్వు అది నీకు అనవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్. సో 2025 ఎండ్ అయిపోయింది. మూవీస్ పరంగా చూసుకుంటే దిస్ ఈస్ ద మోస్ట్ రాడెస్ట్ ఇయర్ ఎవర్ అనే ఫీలింగ్ ఏదో ఉంది నాకైతే మాత్రం. బెస్ట్ మూవీస్ ఏంట్రా లిస్ట్ చేసుకుంటే ఎతకాల్సి వచ్చింది ఈ సినిమా ఆ సినిమా అని చెప్పేసి. వర్స్ట్ మూవీ కోసం ఎతకాలనుకుంటే ఒక 30 సినిమాలు దొరికినాయి. దాంట్లో 15 ఎతకడానికి నాకు తల ప్రాణం తొక్కొచ్చింది. 2 రోజులు పట్టింది. సో 15 వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2025 గురించి మాట్లాడుకుందాం. నేను అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ముఖ్యంగా నేను చూసిన మూవీస్ కరెక్ట్ కొన్ని సినిమాలు నేను చూడలేదు. ఇలాంటి మూవీ మీరు ఎప్పుడు చూసుంటారు సంథింగ్ ఏదో ఉందా అట్లాంటి మూవీస్ అయితే చూడలేదు. 15 మూవీస్ ఉన్నాయి. ఇవే కాకుండా డిసానరబుల్ మెన్షన్స్ కూడా మాట్లాడుకుందాం. అవి కూడా ఒక 10 ఉన్నట్టున్నాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నా దిస్ ఇస్ మై లిస్ట్. మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. నా లిస్ట్తో డిసగ్రీ చేస్తా అంటే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి డిసగ్రీ. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. సో నెంబర్ 15 గోస్ టు గేమ్ చేంజర్. ఏంటి బ్రో గేమ్ చేంజర్ 15th నెంబర్ మీద ఉందంటే నంబర్ 1 ఏ రేంజ్ లో ఉందో మీరే ఉంచేసుకోండి. బట్ అప్పటికి మాట్లాడుకుందాం. బట్ గేమ్ చేంజర్ గురించి అడిగితే కుక్కరాడు ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసిన. కుక్కరాడుకి అమ్మ మొగుడు ఉంది. థియేటర్ లో నా శవము ఫస్ట్ హాఫ్ సగంలోనే అయిపోయింది నా పని అయిపోయింది అనుకున్నా. ఇక సాగదీస్తాడు చచ్చిపోయినా. ఈ లిస్ట్ లో లాస్ట్ లో ఉండడానికి కారణం ఏంటంటే మాత్రం అప్పన్న క్యారెక్టర్ మాత్రమే. ఆ ఫ్లాష్ బ్యాక్ అదంతా కొంచెం బాగా వర్కౌట్ అయింది. అక్కడ మ్యూజిక్ బాగా పడింది. అంతా అదొకటి తప్ప మిగతా అదంతా దరిద్రంగా ఉంటది. హీరోయిన్ కోసం ఐపీఎస్ అయినోడు ఐఏఎస్ కోసం 6 ఏళ్ళు వెయిట్ చేసిందంట. లుంగి మార్చినంత ఈజీగా హీరో జాబులు మారుస్తున్నాడు. తనే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. తనే ఓట్లు వేపిస్తూ ఉంటాడు. లాస్ట్ తనే సీఎం అవుతాడు. ఎస్జే సూర్యని చూస్తుంటే ఇట్లా కోపం కట్టలు తెంచుకుంటా ఉంటది. ఎన్ని సినిమాల్లో ఇలానే చేస్తారు సార్ మీరు అర్థం కాదా? లేదంటే మీకు ఇంకా వేరే రకమైన యాక్టింగ్ రాదా? తలక్కాయ తిన్నట్టుంటా ఉంటది. ఆయనకు ఒక ఫేక్ గుండు ఉంటది సినిమాలో. చూస్తుంటే చిరాకు లేస్తూ ఉంటది. వీటన్నిటి మధ్యలో శంకర్ గారు మోకో బాట్స్ తోటి మనల్ని మర్డర్ చేద్దాం ప్లాన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఆ కెమెరా యాంగిల్స్ ఏంటో కెమెరా అంతెందుకు తిరుగుతుందో అర్థమే కాదు. ఇవన్నీ పెట్టుకొని అన్నవసరంగా సినిమాకి బడ్జెట్ పెడతా ఉంటారు. ఏమంటే హెలికాప్టర్ వస్తూ ఉంటది. ఎక్కడ చూసిన జనాలు వస్తూ ఉంటారు. ఎందుకున్నారా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. వన్ ఆఫ్ ద టఫెస్ట్ వాచెస్ ఆఫ్ 2025 ఫర్ మీ. నా వల్ల కాలేదు. సో నెంబర్ 14 గోస్ టు కింగ్డమ్. భయ్యా నేను మళ్ళీ చెప్పేస్తున్నా. కింగ్డమ్ మూవీ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2025. స్టార్టింగ్ చేసినప్పుడు కింగ్డమ్ మూవీ చాలా టాప్లో ఉంది. సినిమా కొడతాం రా వేరే లెవెల్లో ఉండబోతుంది ఖచ్చితంగా కొడతాడు వీడి 12 అని చెప్పేసి పెట్టిన నేను. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్తుంది పర్లేదురా బాబు మంచిగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనిపించింది. సెకండ్ హాఫ్ ఏ రేంజ్ లో పడుకుంటుందంటే అన్న ప్లీజ్ అన్న ఇంత దారుణం కూడా తీయకండి అన్న అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. హైలైట్ ఏంటంటే సినిమా చాలా సినిమాలు చూసినట్టే ఉంటుంది. ఒక బ్రదర్ సెంటిమెంట్, సేవియర్ టెంప్లేట్, ఒక దేవరా కొడతా ఉంటది, రెట్రో కొడతా ఉంటది, ఆపరేషన్లు కొడతా ఉంటాయి. బట్ స్టిల్ పర్లేదు నాకు ఒక మంచి సినిమా అని చెప్పేసి సెకండ్ హాఫ్ లో తీయలేకపోయారు. ఇంకా ఎందుకు తీసారు మీ సినిమా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నా, పర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నా అనిపిస్తూ ఉంటది. అనిరుద్ధ్ ఏదో కొడుతున్నాడు భయ్య సినిమాలో, ట్రై చేస్తున్నాడు. వీళ్ళందరూ కాకుండా గౌతమ్ దెబ్బేస్తున్నాడు మాత్రం సచిన అనుకోలే. అక్కడ పోయిందంటే ఆహా అమ్మ బాబోయ్. ఎప్పుడైతే కింగ్డమ్ పోయిందో నాకు అప్పుడే 2025 మీద నమ్మకం పోయింది భయ్య. అంత దారుణంగా ఉన్నాడు సినిమా. సో నంబర్ 13 గోస్ టు సల్లుబాయ్ సికందర్. ఈ సినిమా మీరు చూసారో లేదో తెలియదు. చాలా తక్కువ మంది చూసారో సల్లుబాయ్ సినిమాలు అన్నిట్లో. కానీ చూస్తే మాత్రం ఆర్ఐపి బ్రో. అసలు సల్లుబాయ్ సినిమాలే ఉండడు. సగం సినిమా డూప్ ని పెట్టి మేనేజ్ చేసేది సినిమా మొత్తంలో. ఆ మిగతా సగంలో డైలాగ్స్, యాక్టింగ్, ఆ స్టోరీ చచ్చిపోవాలి. లిటరల్ గా చెప్తున్నా. ఆర్గన్ డొనేషన్, ఇక్కడ హీరో మోటివేషన్, అక్కడ విలన్ కి హీరోకి మధ్యలో ఉండే సీన్స్, వీటన్నిటి మధ్యలో రష్మిక మందన పెట్టి నువ్వు హీరోయిన్ పెట్టినా చూసినా మురుగా ఏ రేంజ్ లో చంపేసినా అంటే నన్ను నా వల్ల కాలేదు భయ్య. నిజంగా చెప్తున్నా. థియేటర్కి పోయిన ఈ సినిమా చూడడానికి పాక్కుంటూ వచ్చిన నా వల్ల కాలేదు. నడవడం కూడా రాలేదు. అంత దారుణంగా ఉందన్నాడు సినిమా. ఇది కూడా లిస్ట్ లో 13 నెంబరే ఉంది. వీటికంటే కళాఖండాలు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. అది పరిస్థితి. నంబర్ 12 గోస్ టు జాక్. కొంచెం క్రాక్. లిటరల్ గా సినిమా పేరు డీజే టిల్లు లైట్ అని పెట్టినా పర్లేదు అనుకునేటోని భయ్య. సినిమాలో స్టోరీ ఉందో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఏదో ఉందనుకున్నా కానీ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఎందుకంత చిరాకు లేపించిందో అర్థం కాదు. వీటన్నిటి మధ్యలో సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ ఉంటుంది. లైక్ టిల్లు చేయాలన్నా వేరే క్యారెక్టర్ చేయాలన్నా ఆయనకు అర్థం కాలేదు. అక్కడ ఒక్కొక్క జోకు పండలేదు. హీరోయిన్ చూస్తుంటే చిరాకు వస్తూ ఉంటుంది. అక్కడ స్టోరీ లేకున్నా కానీ ఏదో ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. 2 గంటలు మనకి నరకం చూపిస్తూ ఉంటారు థియేటర్లో. చచ్చిపోయిన నిజంగా వారమ్మ ఏంట్రా ఇంత దారంగా తీశారని ఫీలింగ్ వస్తా అనమాట. నిజంగా చెప్తున్నా కదా, ఈ సినిమా కంప్లీట్ చేయాలంటే మాత్రం నాకు చాలా 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 కష్టం అనిపించింది. నా వల్ల అస్సలే కాలేదు. సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను చూడడానికి.
ఫస్ట్ హాఫ్ సాంగ్ కూడా చూడలేకపోయినా, అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. ఒక మంచి స్పై థ్రిల్లర్ చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ బడ్జెట్ లేదు, ఏవీ లేదు, చూస్తుంటే మాత్రం చిరాకు లేచింది నాకైతే మాత్రం. నంబర్ 11 గోస్ టు వార్ 2. ఎన్టీఆర్ గారి కోసమే చూడడం భయ్య, నిజంగా చెప్తున్నా కదా. వార్ 2 గురించి నేను సినిమా రిలీజ్ కాకముందే అందరికీ తెలుసు, ఇది స్పై యూనివర్స్ అంటున్నారు, మన తెలుగు హీరోలను అక్కడ హిందీలో తీసుకొని ఏమేమి చేస్తున్నారని చెప్పి స్టార్టింగ్ నుంచే భయం ఉండే. వార్ 2 చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ భయాలు నిజమైనాయి. అక్కడి వరకు ఉంటే హ్యాపీగా. నువ్వు ఎన్టీఆర్ గారిని విలన్గా చేసినావు, పర్లేదు, మనల్ని విలన్గా చేస్తున్నాం, ఈ సినిమా హీరో హృతిక్ రోషన్ పర్లేదు అనుకున్నా. నువ్వు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ని టెర్రరిస్ట్ని చేసినావు, చంపేసి ఉండుంటే నేను ఓకే అనుకునేటోని. నువ్వు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ని టెర్రరిస్ట్ని చేసి లాస్ట్లో చంపేయకుండా అతన్ని కాపాడి ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అని సినిమా అంతా సంకల్ గుద్ది లాస్ట్ మినిట్లో ఫ్రెండ్ కోసం ఇండియన్ పక్కన నూకేసినవా అమ్మా. నేను చెప్తున్నా, జస్ట్ ఇది స్టోరీలో మాట్లాడుతున్నా, దాంట్లో విఎఫ్ఎక్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. బొక్కలు ఎత్కాలంటే అక్కడ సినిమా లేదు. జల్లడ తెలుసా భయ్యా? జల్లడ పెద్ద సైజు జల్లడ సినిమా, అన్ని బొక్కలు ఉన్నాయి సినిమాలో. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇది కూలీ కంటే బెటర్ ఉంది. ఇది పెట్టుకొని ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పఠాన్లో ఉంటుందట, ఇంకంతే, ఇంకా సర్దేసుకోవడం, ఇంకేం లేదు, ఇంకా మారరా అని ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. చెప్తున్నా కదా, ఎన్టీఆర్ గారి మీద లవ్ కాబట్టే వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే బొక్క కూడా చూడకపోయింది. నెక్స్ట్ గోస్ట్ ఇప్పుడే చెప్పాను కదా, వార్ 2 కంటే దారుణంగా ఉన్న సినిమా అని చెప్పేసి, దట్ ఈస్ కూలీ. లోకేష్ కనగరాజు ఒక్క సినిమాతో కెరియర్ని, తమిళ ఇండస్ట్రీని, నెక్స్ట్ వచ్చే స్టార్ మెటీరియల్ సినిమా ఫార్ములాస్ అన్నిటినీ ఆగమట్టించేసింది ఒకటే ఒక సినిమాతోటి, దట్ ఈస్ కూలీ. అన్న నాకు అర్థం కాలేదు, ఖైదీ తీసింది నువ్వే, కొద్ది గొప్ప మాస్టర్ బాగుంటుంది, మాస్టర్ తీసింది నువ్వే, లియో తీసింది నువ్వే, మానగర్మ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. ఇవి తీసినాడు, వీటన్నిటికించి నువ్వు ఇన్స్పైర్ అయ్యి తీసినా నేను ఒప్పుకునేటోని. పోయి నువ్వు జైలర్ ఫార్ములా కాపీ కొట్టిన చూసినావు, అక్కడే పోయింది. అట్లా అనుకున్నా కానీ 18 మంది సూపర్ కూలీస్ ఉన్నారు నీ దగ్గర. నీ కూతుర్ని చంపడానికి ఒకడు వస్తుండంటే ఆ సూపర్ కూలీస్ అందరినీ పైన పండబెట్టి తాగదదు మీద తత్తితో అనుకుంటే వాళ్ళతో డ్యాన్స్ చేపిస్తున్నావా? నాకు అర్థం కావట్లేదు. సినిమాలో నాగార్జున గారి క్యారెక్టర్ చూస్తుంటే ఏడుపు వస్తుంది నాకు. 7 సార్లు విన్నారట ఆయన స్టోరీ, ఏం అర్థమైంది నీ? లైక్ చాలా రోజులు లేదు హైదరాబాద్కి వచ్చేసి, మేబీ తమిళ్ లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటున్నాను, నాకు అర్థం కావట్లేదు అసలు సినిమాలో ఏముందని ఒప్పుకున్నారు. రజనీకాంత్ గారు ఏంటి నాకు అర్థం కావట్లేదు బ్రో. సినిమా సెకండ్ టైం అసలు చూడలేకపోయినా భయ్యా, నిజంగా నేను మోడీతో అంటున్నాను ఏందావా అనుకున్నా, నిజంగా భయ్యా వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2025. ఈ సినిమా ఏ రేంజ్ రాడంటే లోకేష్ కనగరాజ్ కెరియర్ ఖతమయ్యే రేంజ్ సినిమా ఇది, అంత దారుణమైన సినిమా. సో నెంబర్ 9 గోస్ టు మిత్రమండలి. చిన్న సినిమా, ఎక్కువ మంది చూడలేదు, ఓకే అనుకోవచ్చు, బట్ స్టిల్ నేను థియేటర్లో అనుభవించిన బాధ అంతా ఇంత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యూ హ్యావ్ ఫెంటాస్టిక్ కమెడియన్స్ ఇన్ ద మూవీ. ప్రియదర్శి, విష్ణు ఓయి, ప్రసాద్ బెహారా, రాగ్మయూర్ ఉన్నాడు, వాడిసే వెన్నెల్ కిషోర్ ఉన్నాడు, సత్య ఉన్నాడు, ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ ఆస్క్ ఈజ్ నవ్వించండి. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ నవ్వొస్తే నేను చాలా మూసేసుకుంటా లిటరల్గా. అసలు చచ్చిపోయిన క్రింజ్కి అమ్మ మొగుడు సింపుల్ భయ్యా. అక్కడ నువ్వు ఎంత శోధన పెట్టు, ఎంత దరిద్రమైన స్టోరీ అన్నది, నువ్వు నవ్విస్తే అన్నీ మాఫ్ అయిపోతాయి లిటరల్గా. జాతిరత్నాల్లో స్టోరీ ఏముండదు, అసలు ఏముండదు జాతిరత్నాల్లో, బట్ ఐ లాఫ్ ఇన్ దట్ మూవీ. నాకు నచ్చినాయి కొన్ని సీన్స్, సరే బాగుంది అనిపించింది. దీంట్లో ఏవేవైతే రాంగ్ వెళ్ళాలో అన్ని రాంగ్ వెళ్తాయి. లిటరల్గా చెప్తున్నా, ప్రీమియర్కి వెళ్ళినా యూత్ తోటి వెళ్తున్నాము, అందరు ఎక్సైటెడ్గా చూస్తున్నారు థియేటర్లో, నవ్వడానికి ఒక్క సీన్ దొరకలే. ఎక్సైటెడ్ ఉన్న వాళ్ళందరూ నిద్రపోయి వచ్చారు బయటికి. నా వాళ్ళైతే అస్సలే కాలేదు, చచ్చిపోయినా చూడలేక ఎందుకురా ఇంత దారుణమైన సినిమా తీశారనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ సినిమాని లిస్ట్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇంతమంది కమెడియన్స్ పెట్టుకుని అసలు నవ్వించలేకపోయారు చూసారా, అందుకు పెట్టాను నేను. నంబర్ 8 గోస్ టు అఖండ 2. అఖండ 2 లిస్ట్లో చాలా ముందుంది భయ్య. అంటే లైక్ ఈ సినిమా పోతుందని ఆల్రెడీ తెలుసు, నన్ను వేరే లెవెల్గా తిట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ 1 ఆడిందని చెప్పేసి అఖండ 2 తీసి దాంట్లో డబుల్ క్రింజ్ పెడితే జనాలు వస్తారనుకోవడం ఏమో నాకు సంబంధం లేదు. నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు, వేరే విషయం. కానీ 220 IQ, DRDO, కోవిడ్ లిటరల్గా తీసినావు. హిందూయిజం ఎంత వీక్గా చూపించినావు అంటే, ఒకడు ప్రెస్ మీట్ పెట్టేసి దేవుడు ఇంకా లేడు అని నమ్మండి అంటే నమ్మేస్తారంట జనాలు. దాన్ని కాపాడడానికి హీరో వచ్చిండు, అక్కడే పోయింది నాకు లిటరల్గా, అక్కడే పోయింది. మిగతాదంతా యాడెడ్ బోనస్. నేను సినిమాలో మళ్ళీ చెప్తున్నా, చాలా వీడియోలు చేశాను ఇప్పటి వరకు, ఫైట్లు, లాజిక్లు, బాలయ్య కొడితే ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు, నేను ఏం అనలేదు. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అవన్నీ పట్టించుకోలేదు, మాట్లాడకుండానే నాకు ఎన్ని బొక్కలు దొరికినాయండి సినిమాలో బొక్కలు లేవు, బొక్కలో సినిమా ఉంది. ఇది నచ్చకపోతే హిందూవి కాదు, నువ్వు గొర్రెగానివి, అవన్నీ మాట్లాడారు చూసినావా. లిటరల్గా బొక్క సినిమా ఇది, బొక్క సినిమా. నాకైతే మాత్రం అస్సలు కాలేదు. ఇంకా నేను లాజిక్ల గురించి మాట్లాడాలంటే ఇంకా ఏడిపే వస్తుంది నాకు సినిమాలో. యూ హ్యావ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఒక్కటైనా నువ్వు వాడి హీరోయిన్ ఆపినట్టు చూపిస్తే సరిపోయేది. దరిద్రమైన యాక్టింగ్ ఉంటుంది. బాలయ్య గారి పర్ఫార్మెన్సే ఓకే అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళ రైటింగ్ ఉంటుంది లిటరల్గా దారుణమైన రైటింగ్ భయ్య. చెప్తున్నా కదా, ఆడియన్స్ ఏది పెట్టినా చూస్తారు, ఎట్లా చేసినా చూస్తారు, వీళ్ళకి సంబంధమే లేదు. గొర్రెగాళ్ళు ఏది పెట్టినా చూసేస్తారు. మనం ఈజీగా డబ్బులు చేసుకుందాం అన్నట్టుగా తీసే సినిమానే అఖండ 2 భయ్య. ఏమనంటే నార్త్ వాళ్ళకి నచ్చింది అంటున్నారు కొంతమంది.
చూస్తున్న వీడియోస్ నవ్వుతున్నారు, ఆ సినిమా చూసి నవ్వుతున్నారు. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే నవ్వుతారని చెప్పేసి అంత దారుణమైన సినిమా. దీనికంటే దారుణాలు ఉన్నాయి ఇయర్, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పోతుందని ఫిక్స్ అయిపోయి చూసినా కాబట్టి నాకు కొంచెం ఓకే అనిపించింది. నెక్స్ట్ మూవీ 7th పొజిషన్లో ఉన్నది హరిహర వీరమల్లు. అంటే సింపుల్గా చెప్తున్నా భయ్య, ఫస్ట్ హాఫ్ ఓకే మంచి సెటప్, వజ్రాల దొంగ అన్నో చార్మినార్ బేస్డ్, ఆ గోల్కొండ నిజాం ఏరియా వాటన్నిటిలో ఒక వజ్రాల దొంగ ఓకే, దానికి కంటిన్యూ చేసినా కానీ ఒక మోస్తారు బాగుండే సినిమానేమో తెలియదు, నాకైతే అర్థం కాలేదు. పోనీ అది కూడా తీసేసి పంచతంత్రం తెలుసుగా మనకి, పంచతంత్రంలో ఏదో ఒక షార్ట్ స్టోరీని తీసుకొచ్చి నువ్వు సినిమా తీసినా కానీ సినిమా వండర్ఫుల్ హిట్ అయ్యేది. సెకండ్ హాఫ్లో దాన్ని సనాతన ధర్మం అని చెప్పేసి ఒక వేరే టర్న్ తీసుకున్నావు చూసినావు, రాంగ్ టర్న్, అక్కడ నుంచి సినిమా పోయింది. దాంట్లో సినిమాలోని సీజీ ఎత్తుకాలా, సీజీలో సినిమా ఎత్తుకాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ ఒకటి నడుస్తూ ఉంటుంది, ఈయన చెప్పే డైలాగ్స్ ఒకటి నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పిన డైలాగ్స్ అర్థం కావాలంటే సగం సినిమా అయిపోయింది, అసలు ఏం చెప్తున్నారు అక్కడ అని అర్థం కాలేదు. హీరోయిన్ ఏదో ట్రై చేస్తున్నారు అనుకుంటా, హీరోయిన్ ఎటో పోతుంది, అనవసరంగా సాంగ్స్ వస్తూ ఉంటే విలన్స్ ఎందుకు వస్తున్నారో అర్థమే కాదు. అసలు విలన్ ఎవర్రా సినిమాలో అంటే అది కూడా అర్థం కాదు. ఓ బాబీ డియోల్, అరే సినిమాలో బాబీ డియోల్ ఉన్నాడు భయ్యా, అది హైలైట్. ఏదో అక్కడ తగిలించాలి. హైలైట్ ఏంటంటే నేను థియేటర్లో ఫస్ట్ టైం చూసినప్పుడు దానికి ఒక క్లైమాక్స్ ఉండే, తర్వాత సెకండ్ డే థర్డ్ డే మళ్ళీ మా ఫ్రెండ్స్ తోటి ఎరి దారుణంగా ఉన్నారు బాబు మళ్ళీ చూద్దామని వెళ్ళినప్పుడు ఇంకో క్లైమాక్స్ అని పడింది. ఓటీటీకి వచ్చిన తర్వాత సినిమాకి ఇంకో క్లైమాక్స్ పడింది. సో ఆ రేంజ్ అయినాయి అనమాట. ఇంకేమనంటే ఇన్నేళ్ళు పట్టింది, ఇన్నేళ్ళు తీశారు అవన్నీ, అయ్యా అవన్నీ మాట్లాడుకోం భయ్యా. నిజంగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చేయలేని ప్రమోషన్స్ ఆయన వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు. లిటరల్గా ఆయన అంత కష్టపడ్డారు బయటకి, సినిమా చూడడానికి కష్టపడ్డాను నేనైతే మాత్రం. నెంబర్ 6 గోస్ టు తగ్ లైఫ్. విశ్వదనాయక రాడ్ వీరా మామూలు పెట్టలే భయ్య నిజంగా. అంటే లాస్ట్ ఇయర్ 2024లో కూడా కమల్ హాసన్ గారితో ఒక పెద్ద రాడ్ పడింది, దట్ ఈస్ ఇండియన్ 2. దానికంటే రాడ్ పడుతుందా అనుకున్నా, ఈసారి నేను నాస్టాల్జియాతో కొడతా, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ తోటి వచ్చి కొడతా అనుకున్నా. చూసినా మణిరత్నం అండ్ కమల్ హాసన్ 38 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీసి దాంతో తుప్పు పడిన రాడ్ బెటర్ చూసా భయ్య మనకి, అది హైలైట్ అన్నట్టు. లైక్ మళ్ళీ చెప్తున్నా, ఇంటర్వెల్లో కైలాసం దగ్గర హీరో చేసే బిట్ ఏదైతే ఉందో ఇట్ బికేమ్ సో కామన్ ఇన్ తమిళ్ మూవీస్, అందరు దాన్ని లైట్ తీసేసుకున్నారు. నువ్వు నేపాల్కి వెళ్ళి యాకుజా, టోనీజా, బోడీసే, పాకిజా అని మాట్లాడతాం ఏంటి భయ్య, నాకు అర్థం కాదు. అక్కడ నేపాల్లో గుర్ఖాస్కి వాళ్ళకి సపరేట్ ఏదో ఉంటుంది, అది చూపించినా ఓకే అనుకునేటోని. త్రిషా గారి యాంగిల్, త్రిషా గారి ఆర్క్ ఉంటుంది అక్కడ, అబ్బాబాబా చీచీ చీచీ ఏం రైటింగ్ రా ఇది, ఇది మణిరత్నం కమల్ హాసన్ మూవీయేనా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. శంభు గారి క్యారెక్టర్ ఏంటి, ఆ చంద్ర అంటాడు, ఏదేదో నడుస్తూ ఉంటుంది, అనవసరమైన కథలన్నీ పడతా ఉంటారు. త్రిషా కమల్ హాసన్ గారు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఫ్రేమ్లో కనిపించినా కానీ నాకు వామిటింగ్ వచ్చింది. ఏం దరిద్రం రా బాబా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అంత దారుణమైన సినిమా ఇది, 38 ఏళ్ళు వెయిట్ చేసింది ఈ దరిద్రం కోసం అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. దారుణమైన సినిమా. అంటే హైలైట్ ఏంటంటే ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఈ సినిమా లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి నాకు అంత గుర్తులేదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు, అంత దారుణమైన సినిమా. నెంబర్ 5 గోస్ టు రవితేజ గారి మాస్ జాతర. 1 ఇయర్ మిస్టర్ బచ్చన్ తర్వాత 1 ఇయర్ టైం తీసుకొని చాలా 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 డీలేస్ తర్వాత మాస్ జాతర రాబోతుంది. మళ్ళీ అదే సాంగ్, వింటేజ్ రవితేజ, సేమ్ సాంగ్స్ వస్తున్నాయి. శ్రీలీల ఏదో కొడుతుందిరా, తేడా కొడుతుందని. ట్రైలర్ అండ్ టీజర్ ఆర్ జస్ట్ దాట్, ట్రైలర్ అండ్ టీజర్. థియేటర్కి వెళ్ళిన తర్వాత నా శవం ఆటోమేటిక్గా చచ్చిపోయింది, అక్కడే అయిపోయింది, నువ్వు లేవకు, అవుట్, నీ పని అయిపోయింది. ధమాకా ఆడింది కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే తీద్దాం అంతే, కొత్తగా మార్చొద్దు. నేను విక్రమార్కుడు చాలా పెద్ద హిట్, లైక్ పోలీస్ గెటప్, రవితేజ అంటే పోలీస్ అంటే జనాలు వస్తారు, అది ఒకటి పెట్టు. ధమాకా ఆడింది కాబట్టి సాంగ్స్ పెట్టు అంతే. అసలు సినిమాలో నువ్వు స్టోరీ ఎతికినావంటే నువ్వే హౌలగాన్ అవుతావు. నవీన్ చంద్ర గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఈసారి 11, బ్లైండ్ స్పాట్ లాంటి సినిమాలు వచ్చినాయి. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దోస్ మూవీస్. దీంట్లో ఆయన క్యారెక్టర్ చూస్తుంటే రాజుగారి గది సినిమాలో శివుడు అడిగెట్టాడు, అదే లిటరల్గా అదే నడుస్తూ ఉంటుంది. నువ్వు సిగరెట్లతోటి హారతి ఇచ్చిన చూసిన విలన్కి అక్కడే దొరికేసిన నాకు సినిమాలో. ఇంకా అమ్మ బాబోయ్, బీమ్స్ గారు మ్యూజిక్ కొట్టారు భయ్య నిజంగా. అసలు ఏంటి, ఆయనకి స్టోరీ ఒకటి చెప్పేసి మ్యూజిక్ ఇంకోటి కొట్టించినట్టున్నారు. సినిమాకి మ్యూజిక్కి సంబంధం ఉండదు. ఎలివేషన్ సీన్లో మ్యూజిక్ ఆడాలి కదా భయ్య. అసలు సినిమాలో ఏదైనా బెటర్ ఉందిరా అనుకుంటే నాకు ఏం దొరకట్లేదు, లిటరల్గా ఏం దొరకట్లేదు. నా వెళ్ళేది అసలే కాలేదు. ఇంకా ప్యాకప్ అనిపిస్తుంది. భర్త మహాశిలకు విజ్ఞప్తి ఏదో ట్రై చేస్తున్నారు, మళ్ళీ ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు ఏదో జరుగుతుంది. అమ్మ బాబాయ్, అది కూడా సంక్రాంతికి వస్తున్నాం కాపీ కదా అని ఫీలింగ్ వస్తుంది నాకు. మాత్రం మీకేమనిపించింది చెప్పండి కింద. సో నెంబర్ 4 గోస్ టు హౌస్ఫుల్ 5. ఈ సినిమాకి U/A రేటింగ్ ఇచ్చారు. సలార్కి ఏ రేటింగ్ పడింది, చాలా సినిమాలకి ఏ రేటింగ్ పడింది. అసలు దాంట్లో వైలెన్స్ ఏ లేదు. ఈ సినిమాలో ఉన్నంత రాంచీనెస్, ఈ సినిమాలో ఉన్నంత వల్గారిటీ ఏ రేటింగ్ ఎట్లా పడలేదు అర్థం కాలేదు. కానీ ఈ సినిమా చూస్తుంటే విషంగా కొంచెం చచ్చిపోతాను చూసినావా, క్రింజికి కక్కుకొని చచ్చిపోతాను అక్కడే. లిటరల్గా నువ్వు థియేటర్లకి బయటికి రావు. హైలైట్ అంటే తెలుసా మావా, ఈ సినిమాని 2 వెర్షన్స్లో రిలీజ్ చేశారు వాళ్ళు.
కేక అసలు 2 వర్షన్స్ చూసినాడు. నిజంగా చెప్తున్నా, బాలీవుడ్ ఏమన్నా మనం తిట్టుకుంటాం కానీ నిజంగా మీకు గుండెలు ఉండాలి. ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి వాళ్ళకి ఈసారి. నేను చూసిన సినిమా గురించి మాట్లాడుతున్నా. హౌస్‌ఫుల్ 5 అమ్మ బాబోయ్! ఎలా తట్టుకోవాలిరా? ఇంత దరిద్రమైన సినిమాలు తీసి ఎలా తీస్తున్నారా? 'దురంధర్' వచ్చింది కాబట్టి మీ మీద కొద్దో గొప్పో నాకు సాఫ్ట్ కార్నర్ వచ్చింది కానీ ఈసారి అక్షయ్ కుమార్ గారు 'కేసరి చాప్టర్ 2' తీస్తారు. తర్వాత హౌస్‌ఫుల్ 5 చూడలేదంటే మాత్రం నేను అసలు చెప్పలేకపోతున్నా. నాకు మాటలు రావట్లేదు. అంత దారుణమైన సినిమా అది. ఆ కామెడీ అంటాడు, ఆ వల్గర్నెస్, అమ్మాయిలు ఎంత చూపిస్తారు. ఇప్పుడు ఏదో జరుగుతుంది కదా సోషల్ మీడియాలో, ఏదో జరుగుతుంది అమ్మాయిలు ఇలా అది అని. ఆ సినిమా చూడు భయ్యా, ఆ సినిమా చూసి మాట్లాడండి. ఇంకా చాలరా బాబు, నా వల్ల కాదనుకున్న తర్వాత నంబర్ 3 ఆ సినిమా చూసిన తర్వాత డైరెక్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఈ సినిమా నన్ను ఆల్మోస్ట్ చంపేసింది. దట్ ఈస్ బాగీ 4. టైగర్ భయ్యా, చింబర్షిల్ టైగర్ బాంబ్ వేసుకొని నీట్గా ఇంటికాడ కూర్చోబోయా. నిజంగా చెప్తున్నా కదా. సంజు బాబా అమ్మో 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 హీరోయిన్ని చూస్తాడు, దొరికిందని చెప్పేసి వాడు ఎవడో ఇట్లా దారిన పోతా ఉంటాడు, వాడిని నరుకుతా ఉంటాడు భయ్యా. ఏం లేదు, హీరోయిన్ యాక్టింగ్ ఉంటుంది. నువ్వు చెప్తున్నా కదా, లైక్ ఒకేసారి 2 చెరువుల నిండంత ఒకటేసారి వాంతి చేసుకుంటావు, అంత దారుణం ఉంటుంది. అసలు ఆ మ్యూజిక్ ఏంటో, సీన్కి సీక్వెన్స్కి ఆడ ఎమోషన్కి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ సంబంధం లేకుండా ఫైట్ సీక్వెన్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికి సంబంధం లేకుండా మాస్క్ వేసుకొని యానిమల్ని కాపీ చేసుకుంటూ కొన్ని సీన్స్ పెడతా ఉంటాడు. వాటిని చూసి నువ్వు బతికినావు అంటే నువ్వు మొగమే భయ్యా. అసలు మామూలుగా అసలు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు అనమాట. అంత దారుణమైన సినిమా బాగీ 4. ఇంకా దీని గురించి మళ్ళీ ఇవే వస్తాయిగా. ఈ సినిమా గురించి మాట్లాడితే మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్లు అంటారు, కేసులు అంటారు, ఇట్లాంటివి స్టార్ట్ అయిన సినిమాలు ఇదొకటి అన్నట్టు. దీనికంటే దారుణమైన సినిమా అసలు ఎవరు తీయలేరు అనుకున్నా, బట్ యు ఆర్ మిస్టేకెన్. ఫిబ్రవరిలోనే వచ్చేసింది ముందే. దట్ ఈస్ లైలా మూవీ టీజర్ ట్రైలర్ రాకముందే నేను ఒకటి అనుకున్నా, అరే ఇవి చాలా చాలా గట్సీ మూవీ తీసుకోబోతున్నారు, హీస్ గోయింగ్ టు ప్లే యాజ్ అ ఫీమేల్ లాగా చూపించడానికి, ఇది ఆల్సో ఒక మేడం లాంటి సినిమా పడుతుంది నేను అనుకున్నా. కానీ సినిమాలో ఎంత చెత్త, ఎంత రోత్ ఉంటుందంటే చచ్చిపోయినా చూడలేకుండా. ఒక టీ కాదంటారు, నేనైతే మాత్రం కుడిది కూడా కాదంట అనమాట. చెప్తున్నా కదా, అసలు ఇంత వల్గారిటీ ఉంటుంది. ఈ రేసిజం, ఒక అమ్మాయి నల్లగా ఉంటే అందంగా లేదు, మేకప్ వేసుకుంటే అందంగా ఉంటుంది, హీరోయిన్ కంటే హీరో ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ ట్రాన్స్జెండర్ లెక్క కనబడతా ఉంటారు, విలన్స్ అందరూ హీరోయిన్ తిరుగుతూ ఉంటారు, హీరోయిన్ అందంగా ఉన్నారని పక్కా నొక్కేస్తారు. హీరోయిన్ అంటే గుర్తుకొచ్చింది, కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, ఎంత ప్రాబ్లమాటిక్ ఉంటాయి అంటే, ఈ సినిమా ఎట్లా ఒప్పుకున్నారు, ఎట్లా తీసిర్రు, ఇది హిట్ అవుతుందని ఎట్లా అనుకున్నారు, ఇది బాగుందని చెప్తారని ఎలా అనుకున్నారు, నాకు ఇంకా అర్థం కావట్లేదు. వల్గర్ అనే పదానికి ఇంకో మీనింగ్ ఎత్తుకాలంటే లైలా మూవీ, తెలుగులో హిందీలో అయితే మాత్రం హౌస్‌ఫుల్ 5. అంత దారుణంగా ఉంటుంది, చచ్చిపోయినా చూడలేక. నా వల్ల అయితే అస్సలే కాలేదు. నేను దీన్ని థియేటర్లో 2 సార్లు చూసిన కాబట్టి సెకండ్ ప్లేస్లో పెట్టిన. దీన్ని అర్థం చేసుకో, నా బాధ నీకు అర్థం కావట్లేదు. అంత దారుణమైన సినిమా అన్నట్టు. పర్వన్ మూవీ గురించి మాట్లాడాలి, దానికంటే ముందు కొన్ని డిసానరబుల్ మెన్షన్స్ గురించి మాట్లాడదాం అన్నమాట. చెప్పినా కదా భయ్యా, చాలా దొరికినాయి నాకు. వాటి లిస్ట్ రాస్తుంటే నాకు 7 వచ్చింది అన్నట్టు. 1 2 3 4 5 6 7 సినిమాలు దొరికినాయి. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో రాబిన్ హుడ్ మూవీ, కుక్క రాడ్ అంటే కుక్క రాడ్ సినిమా నా వల్ల అసలే కాలేదు. బట్ స్టిల్ చెప్తున్నా కదా, ఈ లిస్ట్లో ఇంకా చాలా పెద్ద సినిమాలు ఉండడం వల్ల ఇది రాలేకపోయింది, చూడలేకపోయినా. నా వల్ల అయితే అసలే కాలేదు. అది కాకుండా కెప్టెన్ అమెరికా ద బ్రేవ్ న్యూ వరల్డ్, అబ్బో గబ్బు $450 million పెట్టారు ఈ సినిమాకి బడ్జెట్. అంటే లైక్ అన్ని కలిసి ఈ సినిమా తీసి తూచ్ మళ్ళీ మేము స్టీవ్ రాజర్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి మొన్న డూమ్స్ డే ట్రైలర్ వదిలినా. ఇంకేం చేసినట్టు నువ్వు కెప్టెన్ అమెరికా పని గారత్తు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇది అనుకున్నా కానీ జటాధార మూవీ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, అట్లని చెప్పేసి గొప్ప స్టోరీ కాదు, దరిద్రం కూడా చేయలేదు, బట్ చూడలేకపోయినా. నా వల్ల అయితే అసలే కాదు. యాక్టింగ్, సోనాక్షి సిన్హా ఈ సీన్స్ చూస్తుంటే మాత్రం వద్దరయ్యా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నా వల్ల కాలేదు జటాధార. నెక్స్ట్ గోస్ టు దిల్ రూబా. కే ర్యాంప్ వచ్చి హిట్ కొట్టారు కాబట్టి ఓకే అనిపిస్తుంది, కానీ దిల్ రూబా నా వల్ల దారుణమైన సినిమా. మీరు చూసారా? కింద కామెంట్స్లో చెప్పండి. సో నితిన్ గారి తమ్ముడు మూవీ, రాబిన్ హుడ్ తోటి అమ్మో చచ్చిపోయినమరా అనుకున్నాం. తమ్ముడు అయితే మాత్రం దానికి అమ్మ మొగుడు భయ్య. అంటే లిటరల్ గా హీరోకి 20 ఏళ్ళుగా లేని కాన్షియన్స్, తనకి ప్రాబ్లం రాగానే అక్క గుర్తుకొస్తుంది. దట్ ఈస్ అ పాయింట్. దారుణంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అల్లరి నరేష్ గారి 12A రైల్వే కాలనీ మూవీ. ఎంత దారుణంగా ఉంటుంది అంటే అసలు ఆ నేరేటివ్ ఏంటో, ఆ సీన్స్ ఏంటో, ఆ సాంగ్స్ ఏంటో, అస్సలు కాలేపోయాను నా వాళ్ళ థియేటర్లో, చచ్చిపోయినా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గోస్ టు పరం సుందరి. చెన్నై ఎక్స్ప్రెస్ 2.2 సౌత్ ఇండియన్స్ని ఎంత దరిద్రంగా చూపెట్టాలో ఈ సినిమా చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది అనమాట. అంత దారుణమైన సినిమా. సో ఇవన్నీ డిసానరబుల్ మెన్షన్స్. సో నంబర్ 1 అందరికీ తెలుసు నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను, దట్ ఈస్ కట్టప్ప. ఇప్పుడు నేను కన్నప్ప అంటే మళ్ళీ వాళ్ళు స్ట్రైక్ వేస్తారా ఏమో, ఎందుకు అవసరం అనే ఫీలింగ్ వస్తూ ఉంది. బట్ స్టిల్ మాట్లాడాలి. నేను రివ్యూకి అసలు న్యాయం చేయలేదు, దీని గురించి మాట్లాడతా అని చెప్పిన. ఒక్కొక్క పర్ఫార్మెన్స్, ఒక్క మోహన్ బాబు గారు తప్ప, ప్రభాస్ గారి సీన్ ఒక 10 నిమిషాలు ఉంటుంది, అది తప్ప ఎంత దారుణంగా తీయాలో అంత దారుణంగా తీస్తావు. నువ్వు తీసుకున్న స్టోరీ ఏ రకంగా బేస్ అయింది, నువ్వు చూపించే సీన్స్ ఏంటి, హీరోయిన్తో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ప్రయారిటీ తీసుకొని స్టోరీని పక్కన నూకేయడం ఏంటి, అర్థమే కాలేదు. గట్టి కొడితే సినిమాలో మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్, ప్రభాస్ గారు 10 నిమిషాలు ఉంటారు, లాస్ట్లో మంచు విష్ణు గారిది ఆ కన్ను సీన్ ఏదైతే ఉంటుందో అది తప్ప మిగతా అదంతా
దారుణం, కుక్క రోత. నా వల్ల అయితే అస్సలే కాలేదు. ఏందంటే ఇక ఛానల్ లేపేస్తాం అని చెప్పేసి భయపెట్టారు కాబట్టి మాట్లాడాలి అప్పుడు గానీ, ఇప్పుడు మాత్రం నా వల్ల అస్సలే కాలేదు భయ్యా. ఇక చెప్పలేకపోతున్నా. అంత ఇట్లా వస్తుంది, రెవల్యూషన్ వస్తా ఉంటదనమాట సినిమా చూస్తుంటే. ఆ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతా ఉంటాయి. దిస్ ఈస్ ఇది లిటరల్ చూపిస్తున్నాను. లిటరల్‌గా చిన్న పిల్లలు గట్టిగా కొట్టుకుంటారు. అంత దారుణంగా ఉంటది. విలన్స్ అబ్బో! అరేయ్! వాళ్ళ విలన్స్ ఏంట్రా అనే ఫీలింగ్ వస్తా ఉంటది. మధ్యలో ఒక స్పైడర్, ఒక పాము, వీటన్నిటి మధ్యలో తిన్నా అని చెప్పేసి వాళ్ళు ఎలివేషన్ ఇస్తా ఉంటారు. అమ్మా! ఆ లొకేషన్ ఎందుకు తీసుకున్నారు అంటే, ఆ టైంలో మనుషులు లేకుండా భూమి అంత స్వచ్ఛంగా ఉండేది. అంతకంటే అంత స్వచ్ఛంగా ఉన్న లొకేషన్ ఇప్పుడు న్యూజిలాండ్ కాబట్టి అక్కడ తీసామన్నారు. స్వచ్ఛంగా ఉంటే ఓకే. చెట్లుండాలి గదా! అర్థం ఏమో నాకు ఇంకేం చెప్పాలి? ఇంత దారుణంగా ఉంటది సినిమా. ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటేనే అబ్బో! నా వల్ల కాలేదు. హ్యాండ్స్ డౌన్ భయ్యా. నేను ఎంత ట్రై చేసినా గానీ దీనికంటే దారుణమైన సినిమా ఉంటదా అనుకున్నా. బట్ కన్నప్ప టేక్స్ ద కేక్. దీస్ ఆర్ మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి గ్యారంటీ కరెక్టే నాకు తెలుసు. బట్ నేను చాలా మిస్ అయ్యాను. నా వల్ల కాలేదు భయ్యా. మళ్ళీ ఇయర్ అంతా చూసుకొని ఇంకెన్ని వరుస సినిమాలు ఉన్నాయంటే నా వల్ల కాలేదు. నాకు దొరికిన సినిమాల నుంచి మాట్లాడేసుకున్నా. మీకేమనిపిస్తున్నాయి? వీటన్నిటితో మీరు అగ్రీ చేస్తారా? డిసగ్రీ చేస్తారా? నా లిస్ట్ కాకుండా మీ లిస్ట్ ఒకటి ఉంటది కదా! మీ టాప్ 1, మీ టాప్ 2 ఆ లిస్ట్ కింద కామెంట్స్‌లో పెట్టేయండి. నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. బెస్ట్ ఆఫ్ 2025 రికార్డ్ చేసిన ఇది ముందొచ్చిందో, అది ముందొచ్చిందో తెలీదు గానీ అది కూడా వస్తది. మంచి సినిమాలు పడ్డాయి దాంట్లో కూడా. ప్లీజ్ చూసేసేయండి అది కూడా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి. బై.